సహజంగానే ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలనేవి మనకి సునామీకి, భూకంపానికి కొన్ని సూచనలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకున్న అనుభవాలు బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. వీటిలో కొన్ని వైపరీత్యాలనేవి ఎలా ఉంటాయంటే, ఏనుగులు అన్నీ కలిసి ఒకేసారి ఘీంకరించడం అని, కలుగుల్లో ఉన్న ఎలుకలన్నీ కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేస్తే పెద్ద ప్రళయం వస్తుందని, నెక్స్ట్ సముద్రం ఒడ్డునున్న చేపలన్నీ కూడా విపరీతంగా బయటకు వచ్చేసి చాలా యాక్టివ్గా గంతులు వేస్తూ కొట్టుకుంటూ ఒడ్డుకి వచ్చేసిన తర్వాత చాలా పెద్ద ప్రళయం వస్తుందని, సునామీ వస్తుందని, భూమి అంతమైపోతుందని, నెక్స్ట్ తాబేళ్ళన్నీ కూడా ఒకే చోట కనిపించి తీరం ఒడ్డుకొచ్చేసి అల్లర చిల్లరగా చిందరవందరగా పడి ఉన్నప్పుడు అవి అలానే ఉండి సముద్రంలోకి మళ్ళీ వెళ్ళకపోతే అప్పుడు కూడా ఒక పెద్ద ప్రళయం వస్తుందని, వీటన్నిటినీ కూడా మనం కొన్ని చోట్ల వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఒక అరుదైన చేప మెక్సికోలోని ఒక తీరానికి వచ్చి చేరింది. ఆ చేప వస్తే అందరూ కూడా సునామీ వస్తుందని నమ్ముతున్నారు. కానీ ఈరోజు ఆ చేప ఏంటి, దాని పేరేంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు విశేషాలు ఏంటనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డూమ్స్డే చేపలు కనిపించిన ప్రతిసారి భారీ విపత్తులు వచ్చాయి. అవేంటో చూద్దాం. డూమ్స్డే చేపలు కనిపిస్తే ప్రకృతి విపత్తులు వస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించినప్పటికీ ఈ చేపలు కనిపించిన ప్రతిసారి సునామీలు, భూకంపాలు, విధ్వంసం సృష్టించాయి. జపాన్ను సునామీకి కొన్ని నెలల ముందు 20 డూమ్స్డే చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. 2011 మార్చిలో సముద్ర గర్భంలోని 9.0 తీవ్రతతో కూడిన భూకంపం రావడంతో భీకర సునామీ జపాన్ను ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా 15,000 మందికి పైగా జనాలు చనిపోయారు. గత ఏడాది కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించింది. 7.0 తీవ్రతతో కూడిన భూకంపం ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. వేలాది మంది ప్రాణాలను కూడా తీసింది. ఇక తాజాగా మెక్సికన్ బీచ్లో డూమ్స్డే చేపలు కనిపించడంతో స్థానిక ప్రజలు కూడా భయాందోళనతో గురవుతున్నారు. ప్రకృతి ప్రళయానికి గుర్తుగా భావించే చేప దర్శనం ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ప్రకృతి విపత్తుల విభాగం సైతం ఫోకస్ పెట్టింది. కాలిఫోర్నియాను పెసిఫిక్, ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో భూకంపాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చేప కనిపించడంపై ఆరా తీస్తున్నారు. అలాగే ఏదైనా చోట ప్రళయం కానీ, సునామీ కానీ వచ్చే ముందు దేవుడు ఈ చేపని ఆ తీరం ఒడ్డుకి సంకేతంగా పంపిస్తాడని, అందుకే ఇది ప్రళయానికి సూచనగా ఉంటుందని ముందే హెచ్చరిస్తున్నట్టు సమాచారమని అక్కడున్న ప్రజలంతా కూడా గత అనుభవాలను బేస్ చేసుకుని నమ్ముతున్నారు. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. ఇక మీదట ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మీకు తప్పకుండా నోటీస్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.